ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో 7 శనివారాల వెంకన్న గురించి, అదేనండి మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం యొక్క స్థల పురాణం, అలాగే విశిష్టతలు, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, మనకెంత ఖర్చు అవుతుంది, స్వామివారికి 7 శనివారాలు ప్రదక్షిణలు ఎలా చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రూట్ మ్యాప్తో సహా. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. నా జర్నీ అయితే నేను విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ చేశాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నా సరే, అంటే గుంటూరు, విశాఖపట్నం, ఇంకా ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తున్నా సరే, మీరు రాజమండ్రి రైల్వే స్టేషన్ వరకు చేరుకుంటే సరిపోతుంది. కొవ్వూరు అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్స్ మనకి నియర్ బై ఉంటాయండి, 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. సో నేను అందుకే రాజమండ్రి రైల్వే స్టేషన్ వరకు వచ్చాను. మీకు బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంటాయండి. విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ రావులపాలెం వరకు మనకు బస్సు అయితే ఉంది. అక్కడ నుంచి మీకు వాడపల్లి బస్సెస్ కూడా ఉంటాయి. నేనైతే కనుక విజయవాడ జంక్షన్ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్ వరకు ట్రైన్లోనే జర్నీ చేశాను. అలాగే ఇక్కడ నుంచి మనకి జనరల్ సీట్ కాస్ట్ వచ్చేటప్పటికి 90 రూపీస్ పడుతుందండి పర్ పర్సన్కి. బస్సు అయితే కనుక మీకు రావులపాలెం వరకు ఉంటుంది, 320 రూపీస్ అలా ఉంటుందండి మీకు పర్ పర్సన్కి బస్ ఫేర్ వచ్చేటప్పటికి. రావులపాలెం నుంచి కూడా మనకి బస్సెస్ వాడపల్లి దేవస్థానం వరకు ఉన్నాయి, 20 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి బస్సు ఎక్కాలనుకుంటే కనుక అక్కడ నుంచి రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళాల్సి ఉంటుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి రావులపాలెం వరకు 40 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అక్కడ నుంచి వాడపల్లి టెంపుల్ వరకు 20 రూపీస్ ఉంటుంది, అంటే 60 రూపీస్ ఉంటుంది. మేము ఒక గ్రూప్గా వెళ్ళాం కాబట్టి మేము ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళామండి వాడపల్లి వరకు. పర్ పర్సన్కి 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇలా మనం ఆటో బుక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే అక్కడ లోకల్లో ఇంకేమైనా టెంపుల్స్ కానీ లేదంటే ఇంకేమైనా మెయిన్ ప్లేసెస్ ఉంటే కనుక ఆటో వాళ్ళు చెప్తారు మనకి, ఇలా ఉంటుంది ప్లేస్, ఇలా ఉంటుంది అన్న చెప్పి వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు లోకల్గా ఉంటారు కాబట్టి అక్కడ ఉండే విషయాలు మనకంటే బాగా తెలుస్తాయి. కాబట్టి నేను ఎక్కువ వాళ్ళనే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినప్పుడే మనకు అక్కడ లోకల్లో ఏం జరుగుతుంది, ఎంత టైం పడుతుంది, ఎలా ఛార్జెస్ ఉంటాయి, ఏంటి అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. మనకైతే రాజమండ్రి నుంచి నేను వాడపల్లి వరకు అయితే చేరుకున్నాను. మనకి 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, 1 అవర్ జర్నీ వరకు ఉంటుందండి. నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రాకముందే ఇంకొక దేవస్థానానికి కూడా వెళ్ళాను. అదే ర్యాలీ గ్రామంలో ఉండే శ్రీ జగన్మోహన కేశవ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో స్వామివారు మనకి జగన్మోహిని రూపంలో దర్శనమిస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు విధంగా ఉంటుందండి. సో ఆ టెంపుల్ కూడా మీరు వెళ్ళొచ్చు. మనకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వాడపల్లి నుంచి. ఇంకా వాడపల్లి దేవస్థానం యొక్క స్థల పురాణం నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ద్వాపర యుగం ముగిసిపోయి కలియుగం ప్రారంభం అవుతుంది. కలియుగ ప్రారంభంలో ప్రజలందరూ దైవ చింతన మర్చిపోయి వారి యొక్క స్వార్థాల వెనక, సంపద వెనక పడుతూ ఉంటారు. వారి యొక్క పాపాలు పెరిగిపోతున్న సమయంలో ఋషులు, మునులు దీని గురించి భయపడుతూ ఉంటారు. అదే సమయంలో నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి, భూమి మీద ఇలా పాపాలు పెరిగిపోయాయి, ప్రజలందరూ చెడు మార్గంలో వెళ్లకుండా దైవ మార్గంలో, ధర్మ మార్గంలో వెళ్ళేలాగా మీరే చూసుకోవాలని చెప్పి వేడుకుంటారు. దానికి విష్ణుమూర్తి తానే కలియుగ దైవంగా ఉండి ప్రజల్లో భక్తిభావంతో పూజలు అందుకుంటానని చెప్పి అభయమిస్తారు. ఆ సమయంలోనే వాడపల్లిలో తాను స్వయంభుగా ఉంటానని కూడా తెలియజేశారు. కొన్ని రోజుల తరువాత వాడపల్లి దగ్గరలో ఉన్న గౌతమి నదిలో ఒక చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దాన్ని గుర్తించి తీసుకురావడానికి వెళ్ళిన వారెవ్వరికీ ఆ పెట్టె అనేది కనిపించదు. కానీ వాడపల్లి గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడికి మాత్రం కలలో ఆ పెట్టె కనిపించి దాంట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నానని తెలియజేసిన తర్వాత ఆ తీరంలో ప్రజలందరూ మంగళ స్నానాలు చేసి స్వామివారి కోసం నదికి వెళితే పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు. దాన్ని తెరిచి చూడగా అందులో శంఖ చక్రాలతో, గదలతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేంకట అని నామకరణం చేస్తారు. వేం అంటే పాపాలను, కట అంటే తొలగించువాడు అని అర్థం. దీనికే పాపాలను తొలగించే వెంకటేశ్వరుడు అన్నట్టు అర్థం వస్తుంది. ఆ తరువాత స్వామివారి విగ్రహాన్ని గోదావరి నది తీరాన్నే ప్రతిష్ఠించారు. కానీ స్వామివారి ఆలయాన్ని చిన్నదిగా నిర్మించడం వల్ల స్వామివారి ఆలయం అనేది గోదావరి నదిలో మునిగిపోతుంది. దాని తరువాత క్షత్రియుడైన గజేంద్రుడు, ఆయన చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి
అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో ఒక ఓడలో సురక్షితంగా ఒడ్డుకి తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని, విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక వాసులు చెబుతూ ఉంటారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి, ఆ నిలువెత్తు రూపాన్ని చూసిన వారికి తిరుమలలో స్వామివారిని దర్శించినంత అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం కలిగిన ఆరాధ్య దైవాల్లో వాడపల్లి కూడా ఒకటి. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి తీర్థ కళ్యాణోత్సవం, అలాగే రథోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. ఇది ఇక్కడ ఆలయ స్థల పురాణం. ఆలయ స్థల పురాణం ప్రకారం స్వామివారు చెక్కతో తయారు చేసిన స్వయంభు లింగం. ఎవరు నిర్మించిందైతే కాదండి, శిలతో చేసింది కూడా కాదు, స్వామివారే స్వయంభుగా ఉన్న లింగం అన్నమాట. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరూ 7 శనివారాల పాటు 7 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా కోరుకు తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఈ దేవస్థానంలో ఇంటికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, వైద్య, విద్య ఇలా ప్రతి ఒక్క దానికి కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అశేషంగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలోనే గోశాల కూడా ఉంటుంది. అలాగే స్వామివారి గుడి లోపలకు వచ్చే ప్రతి ఒక్క ద్వారం వైపు స్వామివారి అవతారాలు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. వరాహ, అలాగే పరశురామ, నరసింహ, ప్రతి ఒక్క అవతారం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి తులాభారం, అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే మొక్కులు మొక్కి హుండీల్లో వేయాలనుకుంటున్నారో ముడుపులు, వాటికి సంబంధించి కూడా ప్రత్యేక వేదిక ఉంటుంది. యజ్ఞయాగాదులు చేయడానికి కూడా ప్రత్యేక మండపాలు ఉన్నాయి. రాజమండ్రికి దగ్గరలోనే మనకి అయ్యప్ప స్వామి దేవస్థానం, అలాగే ఇస్కాన్ టెంపుల్, వీటితో పాటు అత్యంత ప్రత్యేకమైన దేవస్థానం అదేనండి మహాకాళేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. ఈ మహాకాళేశ్వర టెంపుల్లో స్వామివారికి భస్మాభిషేకం చేస్తూ ఉంటారు. ఉదయం 4 గంటలకి ఈ భస్మాభిషేకం అనేది ఉంటుంది. కేవలం ఉజ్జయినిలో మాత్రమే భస్మాభిషేకం ఉంటుంది. దాని తర్వాత రెండవ ఉజ్జయినిగా చెప్పుకునే ఈ దేవస్థానంలో మాత్రమే భస్మాభిషేకం శివుడికి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాజమండ్రి వరకు వస్తున్నారో వారు ఈ మహాకాళేశ్వర టెంపుల్తో పాటు వాడపల్లి, అలాగే ర్యాలీ గ్రామాల్లో కూడా దర్శనం చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే వీటిల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు. నేనైతే విజయవాడ నుంచి రాజమండ్రి వరకు రైల్లో వచ్చాను. అక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని ఇవన్నీ చూశానండి. మీరు కనుక బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. రావులపాలెం వరకు బస్సు ఉంటుంది, అక్కడ నుంచి ఇంకొక బస్ మారాల్సి ఉంటుంది. రావులపాలెం వరకు 40 రూపీస్, అక్కడ నుంచి 20 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. కంటెంట్ అనేది నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.